లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మెగాస్టార్ అసలు పేరు శివశంకర వరప్రసాద్, కానీ ఆయన పేరు చిరంజీవిగానే పాపులర్. అసలు చిరంజీవి అనే పేరు ఎలా వచ్చింది అంటే దాని వెనుకున్న ఆసక్తికర స్టోరీని మెగాస్టార్ స్వయంగా వెల్లడించారు. ఆయన ఫేస్బుక్ లో షేర్ చేసిన ఒక వీడియోలో ఆశ్చర్యం కలిగించే షాకింగ్ నిజాలైతే చెప్పుకొచ్చారు. తన పేరు వెనుక ఉన్న కళ గురించి, దైవం గురించి ఆయన స్వయంగా తెలిపారు. సినిమా యాక్టర్ అయిపోతే శివశంకర వరప్రసాద్ అనే పేరును పిలవడం కష్టం. అలా అని శివ అనో, శంకర్ అనో లేదా ప్రసాద్ అనో పెట్టుకుంటే రొటీన్ గా వినిపించే పేర్లే కదా అని ఆలోచించే క్రమంలో ఎప్పుడో ఏదో ఒక రోజు అనుకోకుండా ఒక కళ వచ్చింది. నేను రాములవారి టెంపుల్లో గర్భగుడి దగ్గర సొమ్మసిల్లి పడుకున్నట్లుగా నిద్రపోతూ ఉన్నాను. ఆ సమయంలో ఎవరో ఒక 10 ఏళ్ల పాప, ఏ చిరంజీవి ఏంటయ్యా ఇక్కడ పడుకున్నావు, టైం అయిపోయింది, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంది. లేచి చూస్తే చుట్టూ వాతావరణం చూసేసరికి గుడిలో ఉన్నాను. ఇక్కడున్నానేంటి అని అనుకున్నాను. కానీ ఈ అమ్మాయి చిరంజీవి అని పిలవడం ఏంటి, నా పేరు అది కాదు కదా, ఆ పేరు పిలవడం ఏంటి అనుకున్నాను. ఇంతలోనే బయట వైపు కాంపౌండ్ వాల్ పై నుంచి నా ఫ్రెండ్ అదే పేరు పెట్టి పిలిచాడు. చిరంజీవి రా వెళ్దాం అని పిలిచాడు. ఇదేంటి అందరూ ఆ పేరుతో పిలుస్తున్నారు, అసలు చిరంజీవి అనే పేరు ఉందనే నాకు తెలీదు, కానీ అలా పిలుస్తున్నారు అని ఆశ్చర్యపోయా. ఆ తర్వాత కాలం నుంచి బయటపడ్డాను. మరుసటి రోజు అమ్మతో నా కళ గురించి చెప్పాను. అయితే నువ్వేదో అందరికీ తెలియని పేరు పెట్టుకోవాలని అనుకుంటున్నావు కదా, రాముడి గుడిలో పడుకున్నావు కాబట్టి ఈ కళ వచ్చింది. నువ్వు ఆంజనేయ స్వామి భక్తుడు కాబట్టి, ఆంజనేయుడు అంటేనే చిరంజీవి కాబట్టి నువ్వు ఆ పేరు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పింది. దైవాన్ని నమ్మే ఒక భక్తుడిగా వెంటనే నేను ఆ పేరు పెట్టుకున్నాను అని చిరంజీవి తెలిపారు. ఆ రోజు ఆ కళ రాకపోయింటే చిరంజీవి అనే పేరు ఉండేదో లేదో తెలీదు. కానీ ఆ కళ, రాములోరు, ఆంజనేయుడు ఈ పేరు పెట్టుకోవడానికి కారణమని వివరించారు.